మన ప్రభు అయినటువంటి యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాగనే ఈ వీడియో వింటూ చూస్తూ ఉన్నటువంటి ప్రియులారా, మీ అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరొక మంచి విషయాన్ని తెలియజేయటానికి మరొక మారు మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ఈ విషయం ఏంటంటే, యేసు ప్రభుని విశ్వసించిన వారికి, విశ్వసించని వారికి కూడా ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు ఉంటాయి, మరి శోధనలు కలుగుతాయి. అయితే యేసు ప్రభుల వారిని అంగీకరించిన, నమ్మినటువంటి వారి జీవితంలో వారికి శ్రమలు విస్తరించినప్పుడు వారు ఎలా ఉంటారు, వారి పట్ల దేవుడు ఎలాగా మరి సహాయం చేస్తాడు, నమ్మినటువంటి వారు ఎలా ఉంటారు, వారికి దేవుడు ఏం చేయగలుగుతాడు లేక ఏం చేయలేనటువంటి పరిస్థితి. అది మనం తెలుసుకోవాలంటే యోబును గురించి కానీ మనం వింటే, ముందు ఆయన గురించి బైబిల్ ఏం రాయబడిందంటే, యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు, పరిశుద్ధతను కలిగి బ్రతుకుతున్నాడు. ఆయనకి యోబుకి ఒక భార్య, మరి 7 మంది కుమారులు, 3 కుమార్తెలు కూడా. దేవుడు అద్భుతమైనటువంటి 10 మంది సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. అంతేకాదు, ఆ దేశంలో ఆయన ధనవంతుడై ఉన్నాడు. కానీ ధనమును ఆయన ప్రేమించలేదు, ధనానికి ఆయన విలువనివ్వలేదు. ఆ యోబు దేవుడైన యెహోవాకు విలువనిచ్చాడు. ఆ దేవుణ్ణి ఆయన ఘనపరిచేవాడు. వారి పిల్లల విషయమై ప్రతి ఉదయం సాయంకాలం వారు పరిశుద్ధులుగా ఉండాలని ప్రేమతో ప్రార్థన చేస్తూ, వారి బిడ్డల నిమిత్తమైనటువంటి మరి విజ్ఞాపన దేవునికి చెల్లిస్తూ ఉండేవాడు. మంచి పరిశుద్ధుడు, మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి జీవితంలో ఒకరోజు సాతాను శోధించడానికి ప్రవేశించాడు. మరి ఇల్లు కూలిపోయింది, పొలాలు పోయినాయి, స్థలాలు పోయినాయి, పనివాళ్ళు పోయారు. అందరు అనుకుంటున్నారు యోబు అన్నీ ఉన్నాయి కనుక దేవుడు నమ్మాడు, యోబు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కనుక దేవుని స్తుతిస్తున్నాడు, అన్నీ ఉన్నవాడు ఏమైనా చేయగలుగుతాడని అందరు అనుకుంటూ ఉన్నారు. అన్నీ పోతా ఉన్నాయి. సమృద్ధి, ధనం మొత్తం వెళ్ళిపోతున్న కొలది యోబు పొలం పోయినప్పుడల్లా దేవునికి స్తోత్రం, ఇల్లు కూలినప్పుడు దేవునికి స్తోత్రం, పిల్లలు 10 మంది పిల్లలు ఒక్క మారు చనిపోయినప్పుడు దేవునికి స్తోత్రం. మరి సర్వం పోయింది. చివరికి యోబు యొక్క ఆరోగ్యం కూడా పోయింది. ఒంటి నిండా గజ్జి, పొక్కులు, చాలా దుఃఖము, బాధను అనుభవించాడు. చివరికి భార్య అయినటువంటి ఆ వ్యక్తి కూడా, యోబు గారి భార్య కూడా ఏముందంటే, ఇంత నరకం అనుభవిస్తున్నావు, ఇంత బాధలు పడుతున్నావు, నీ దేవుడైన యెహోవాను దూషించి సావరాదా అని కూడా ఆమె కూడా. అప్పుడు ఆమెతో అంటున్నాడు, యోబు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు, అన్నీ ఇచ్చినప్పుడేనా దేవుడు, ఏమీ లేకపోయినా కూడా దేవుడే. మరి అన్నీ ఉన్న దేవునికి స్తోత్రం, అన్ని తీసుకున్న దేవునికి స్తోత్రం అని ఒక గొప్ప అనుభవాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రజలు, వారికి దేవుణ్ణి నమ్మినటువంటి వారికి ఎన్ని శ్రమలు వచ్చినా కదల్చబడరాడు. శ్రమలోనూ దేవుని స్తుతిస్తారు, ఆనందంలో దేవుని స్తుతిస్తారు. అసలు ఎట్టి సమయంలో కూడా వారు దేవుణ్ణి మాత్రమే వారి దృష్టిలో ఉంచుకుంటారు, దేవుణ్ణి మాత్రమే మహింపరుస్తారు. శ్రమలకు భయపడరండి దేవుని బిడ్డలు. అది నేర్పుతాడు దేవుడు వారికి. అట్టి ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. ఆ కృప దేవుడు తన ప్రజలకు దయచేస్తాడు. కనుక వాళ్ళు భయపడరు. దేవుడు కూడా శ్రమలో ఉన్న తన బిడ్డలను విడిచిపెట్టడు. తర్వాత యోబుకి మరలా ఎన్నో శ్రమలు, బాధలు అనుభవించిన తదుపరి చివరి క్షణంలో మరలా అన్నిటినీ తిరిగి దేవుడు ఇస్తాడు. అన్ని సమృద్ధిని ఇస్తాడు, పొలం, ఇల్లు,
పని వాళ్ళను, మళ్ళా 7 కుమారులను 3 కుమార్తెలను దేవుడు మరలా తిరిగిస్తాడు. అలాగనే ఒకవేళ దేవుణ్ణి నమ్మనటువంటి వారికి శ్రమలు వస్తే ఏమవుతుందంటే, ఆ శ్రమలలో వాళ్ళు విసుగు చెందుతారు, బాధపడిపోతారు, దిగులు పడిపోతారు, కుమిలిపోతారు, కృంగిపోతారు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, శ్రమ దినమున కృంగిన వాడు చేతగాని వాడు అవుతాడు. శ్రమ దినమున కృంగేవాడు ఎవడంటే దేవుని మీద నమ్మకం లేనివాడు కృంగిపోతాడు. యేసు ప్రభు దేవుడు అని నమ్మిన వాడు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కొట్టబడినా, తిట్టబడినా, అవమానపరిచినా సరే వీటన్నిటిని ఎదిరించి, జయించి, గెలిచి దేవుని కొరకు నడుస్తాడు, దేవుని చేత నడిపించబడతాడు, కృంగిపోడు, చేతగానోడ్లాగా ఉండిపోడు. కానీ ఈరోజు దేవుని బిడ్డలకు అనేకమైనటువంటి నిందలు, అవమానాలు కలుగుతున్నాయి. కృంగిపోవద్దు, ధైర్యంగా ముందుకు నడవండి. దేవుని ఆశీర్వాదములు మనం పొందే సమయం ఆసన్నమవుతుంది. మరి చాలా మంది ఈ సమస్యలలో కృంగుతుంటారు, బాధపడుతుంటారు, దుఃఖపడుతుంటారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉంటే, దేవుని మనం నమ్మితే దేనికి భయపడం, ధైర్యం కలుగుతుంది మనకు దేవుడు ఉన్నాడని. లేకపోతే శ్రమలలో వాళ్ళు కృంగిపోతారు. దేవుడు నమ్మనటువంటి వారు శ్రమలో కృంగిపోతారు. పైగా వారు దేవుడిని నమ్మలేదు కనుక దేవుడు కూడా వారికి ఎటువంటి సహాయాన్ని చేయడు. కొంతవరకు వారికి సహాయం అనేది దేవుడు అందించినా కూడా దాన్ని వారు పొందుకోలేని పరిస్థితుల్లో జీవిస్తుంటారు. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచి ప్రతి శ్రమను జయించి మహిమకరంగా ముందుకి దైవబిడ్డలైన వారు కొనసాగండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు.